దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నా. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగడు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి నీ చెందదు. అన్ని ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, దానియేలు గ్రంథములో ఒక మహా ఉన్నతమైనటువంటి విషయాన్ని, సంగతిని భూమి మీద ఉన్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినండి. జరగబోయే సంగతులను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. జరగవలసిన సంగతులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథం అంటే బహుమర్మాల పుట్ట. గ్రహించే శక్తి ఉండాలి, కానీ విశ్వమంతా కూడా ఇక్కడ ఈ గ్రంథములో లిఖితమైనది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఈ మాటలన్నీ కూడా. కొంతమంది బుద్ధిహీనులకు, కొంతమంది లోకస్తులకు, కొంతమంది దేవుని బిడ్డలారా సంచారులకు, దేశదిమ్మరులకు, పోకిరీలకి ఈ దేవుని మాటలు అర్థం కావు కాబట్టి వాళ్ళు అంటారు కదా, ఈ గ్రంథాన్ని చూసి ఇది అపరిశుద్ధ గ్రంథం అంటూ ఉంటాడు. మరి నోటికి ఏం తింటున్నాడో నాకేట అర్థం కాదు. కానీ ఈ గ్రంథము అనేక మంది పాపులను నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానపరిచే గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథములో ఉన్న ఆణిముత్యాలన్నీ కూడా మనము సేకరించుకొని జీవించినట్లయితే ఈ భూమి మీద వాడంత అదృష్టవంతుడు ఎవడు కూడా ఉండడు. అంత గొప్ప జీవాన్ని, నిత్య జీవాన్ని సిద్ధపరిచి మనకు పరిచయం చేస్తున్న గ్రంథం ఇది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనము కొంతమంది పోకిరీలు విమర్శించని రీతిగా, కొంతమంది పని పాటలు లేకుండా తిరుగుతున్న కొంతమంది వారి వలి మనం ఉండక ఈ గ్రంథం మీద దృష్టి పెడదాం. ఈ గ్రంథం మీద దృష్టి పెట్టి ఈ గ్రంథములో మాట్లాడుచున్నటువంటి దేవుని మాటల మీద మన మనసును పెట్టి దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో వాటిని ధ్యానం చేసుకుందాం. ఎవరికి పడితే వాళ్ళకి ఈ గ్రంథం అర్థం కాదు. జ్ఞానులు కూడా అర్థం కాదు. జ్ఞానులకు ఆ జ్ఞానము గల వాని దగ్గరికి వెళ్ళి గ్రంథం తీసుకెళ్ళి అప్పచెప్పామనుకోండి, చదువు పెట్టు బాబు, దాన్ని కొద్దిగా వివరించి పెట్టు బాబు అంటే ఇది చదువుతాను కానీ ఈ మాటలు నాకు అర్థం తెలియదు అంటూ ఉంటాడు. జ్ఞానము లేని వాని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ గ్రంథము చదివి పెట్టు బాబు అంటే వాడంటాడు కదా, ఈ మాటలు నాకు అర్థం కావు, దీంట్లో ఏమి రాయబడి నాకు తెలియదు అంటూ ఉంటాడు. ఈ గ్రంథములో ఉన్న మాటలు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత మనకు ఉండాలి. హల్లెలూయా. ఉంటేనే కానీ బైబిల్ వాళ్ళకి అర్థం కాదు. ఈ ప్రత్యక్షత లేనివాడు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ అన్నీ కూడా పాపాల పుట్టండి అంటూ ఉంటాడు ఒకడు. ఎందుకంటే వాడికి తెలియదు. కానీ దీంట్లో ఈ బైబిల్ గ్రంథములో దేవుని మహిమ ఎంత నీ కొరకు దాచిపెట్టాడు, అది తరగని గని. హల్లెలూయా. ఈ గ్రంథములు ఎంతో గొప్ప మహిమను దాచిపెట్టాడు. ఈ బైబిల్ గ్రంథములో మానవాళికి కావలసిన అక్షయతను దీంట్లో నిక్షిప్తం చేశాడు.
ఈ బైబిల్ గ్రంథములో యుగయుగాలు జీవించడానికి కావలసిన జీవాన్ని నిక్షిప్తం చేశాడు. ఈ బైబిల్ గ్రంథములో ఈ సర్వలోక ప్రపంచ మహిమ లోకములన్నిటిని ఏలడానికి కావలసిన సామర్థ్యమును బైబిల్ గ్రంథములు సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, కానీ గురుడువాడికి బైబిలు తెలియదు. ఈ లోకపు జ్ఞానులకి బైబిలు తెలియదు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే వాడంత అదృష్టవంతుడు, వాడంత మహిమ కలిగినటువంటి వాడు మరొకడు భూమి మీద ఎవడు కూడా ఉండడు. అందుకని ఇశ్రాయేలుకు దేవుడు తన వాక్యమును బయలుపరుచుకున్నాడు కనుకని, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఈ విశ్వములో కానీ మహిమ ప్రపంచములో కానీ ఎవడు కూడా లేడు. ఉన్నాడా? లేడు. అలాగని ఎవరు లేని మనం మిస్ యూనివర్సిటీ పిలిపించుకోగలుగుతామా? మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో అందగత్తెవి, ఈ ప్రపంచంలో అందగత్తెవి, ఈ విశ్వములోనే అందగత్తెవిని ఎవరైనా పిలుస్తారు మనల్ని? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వారు కానీ బైబిల్ పిలుస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారు? బైబిల్ పిలుస్తూ ఉంటున్నది. నీ అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఈ విశ్వ విమోచకుడు నీకు దేవుడయ్యాడు గనక, ఆ దేవుడైన దేవుడు నిన్ను తనకు కుమార్తెగా స్వీకరించాడు గనక, ఆయన వాక్యము నీకు బయలుపరిచాడు గనక ఈ భూమి మీద నీ అంత అదృష్టవంతులు ఎవరు కూడా భూమి మీద లేరండి. మన దగ్గర ధనము లేకపోవచ్చు, మన దగ్గర బంగారం లేకపోవచ్చు, మన దగ్గర వెండి లేకపోవచ్చు, మన దగ్గర పొలాలు లేకపోవచ్చు, మన దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు, మన దగ్గర సరైన జీవనము లేకపోవచ్చు, మన దగ్గర సరైన వస్త్రాలు లేకపోవచ్చు, సరైన నివాసం లేకపోవచ్చు. కానీ ఇవేమీ లేకపోయినా జీవము గల దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములు ఎంత అదృష్టవంతుడు ఎవడు కూడా లేరండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా మానవుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? భూమిలోంచి తీసుకోవాలి. వెండి తీసుకోవాలని ఎక్కడిని తీసుకోవాలి? బంగారం తీసుకోవాలని ఎక్కడిని తీసుకోవాలి? భూమిలోని తీసుకోవాలి. ఆహారం తీసుకోవాల్సిన ఎక్కడ తీసుకోవాలి? భూమిలోంచి తీసుకోవాలి. కాబట్టి భూమిని కబ్జా చేద్దాం, భూమిని సంపాదించేసుకుందాం, భూమిని అలాగేసుకుందాం, భూమిని అంతా సంపాదించేసుకుందామని చెప్పేసి భూమిని ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. కానీ భూమి సిద్ధివిలాసంగా మాట్లాడుతూ ఉంటున్నది. ఒరేయ్, నన్ను కొనాలని చూస్తున్నావు కదా, నీవు నిన్నే నాలో కలిపేసుకుంటానని ఎగటాళి చేస్తూ ఉన్నది భూమి. నిన్నే నాలో కలిపేసుకుంటూ ఉంటాను, ఎంత చేసినా సరే నువ్వు నాలోనికి రావలసిందే, ఇది నీది కాదురా, నీవే నాకు చెందినవాడని ఎగటాళి చేస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగిన వాడు ఈ లోకమునకు సంబంధించిన వాడు కాడు. దేవుని సంగతులు మనం గ్రహించాలంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత మనకి కావాలి, ఉండాలి, రావాలి. యేసు ప్రభు అంటే తేలికైన దేవుడు అనుకుంటారు చాలామంది. చాలా నీచకంగా, తేలికగా, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. నిమ్మన జాతి వాళ్ళు దేవుడండి, దిక్కులేని దేవుడండి అంటూ ఉంటారు. యేసు ప్రభు అంటే దిక్కులేని దేవుడు కాదు, నిమ్మన జాతుల దేవుడు అంతకన్నా కాదు. విశ్వములో ఉన్న వాళ్ళందరికంటే గొప్ప పౌరుల దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దేవుని వాక్యములో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఏ రాజుల కాలంలో? ఆ రాజులంటే ఎవరు? అయిపోయే రాజులందరూ కూడా. ఏమండి? బబులోను సామ్రాజ్యం అయిపోయింది, పారసీక సామ్రాజ్యం అయిపోయింది, పారసీక మాడియ సామ్రాజ్యం అయిపోయింది. దేవుని బిడ్డల రాజుల కాలములన్నీ కూడా
అయిపోయినాయి. తర్వాత ఎప్పుడేమొచ్చింది? భూప్రపంచం మీద ప్రజాస్వామ్యం వచ్చింది. ఇంకా కొన్ని దేశాలు రాజుల పరిపాలన ఉన్నది. ఆ పరిపాలన కూడా అటు త్వరలోనే ముగించబడుతుంది. భూమి మీద ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యములో చూసిన దర్శనమే ఇనుమును మట్టియు కలిసి ఇండుట అని ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్య కాలము కూడా త్వరగానే అయిపోబోతూ ఉంటున్నది. అప్పుడు దేవుడు ఒక రాజ్యమును భూమి మీద స్థాపిస్తాడు. హల్లెలూయా. దేవుడు భూమి మీద ఒక రాజ్యమును, దేవుని మదిలో ఉన్నటువంటి మాట చెబుతూ ఉంటున్నాడు దానియేలు. అనాది కాలములో సంగతిని గురించి చెబుతున్నాడు దానియేలు. పూర్వకాలమును దేవుని ఆలోచనల గురించి చెబుతున్నాడు దానియేలు. పూర్వకాలమును దేవుడు ఏమేమి ఆలోచన చేశాడో ఆలోచనల గురించి చెబుతున్నాడు దానియేలు. దేవుని సంగమా, యేసు రక్తము చేత పాపములు క్షమించబడి నమ్మి నీటి బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలారా, లోకమి సంగతులు విన్నా వినకపోయినా నీవు మాత్రం ఈ సంగతులు చెవులు రెక్కరించుకొని వినండి. చెవులు తెరుచుకొని, హృదయము తెరుచుకొని, మనసు తెరుచుకొని ఈ మాటలు వినండి. ఏమిటా మాటలంటే, దేవుడు తన అనాది సంకల్పము చెప్పున చేస్తున్న కార్యమును గురించి నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథములో 25వ అధ్యాయములో 1వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, నీ సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలముందు చేసిన నీ ఆలోచనలను నెరవేర్చిటివి. చాలు. పూర్వకాలముందు చేసిన ఆలోచనలు అంటే ఎప్పుడు? క్రీస్తు పుట్టక మునుప, పుట్టిన తర్వాత. క్రీస్తు పుట్టక మునుపు ఏమంటారు? పూర్వకాలం అంటూ ఉంటారు. అంటే పూర్వకాలం అంటే ఎప్పుడది? ఆదాము పుట్టిన తర్వాత, పుట్టక మునుప? ఆదాము పుట్టక మునుపు. యెషయా యొక్క ఆలోచనలు అందుకోవడానికి, దానియేలు యొక్క ఆలోచనలు, పరిశుద్ధాత్మ ఆలోచనలు అందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదాము పుట్టక మునుపు. ఇంకా మనం మాట్లాడితే ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రులు, ఆకాశములు, మహిమగల లోకము లేక మునుపు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు యెషయా. అక్కడ చూసి మాట్లాడుతున్నాడు దానియేలు. అక్కడ జరిగిన సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఎప్పుడు? జగదు ఉత్పత్తి కాక మునుపు దేవుడు చేసిన ఆలోచనలు, సత్య స్వభావం అనుసరించి నువ్వు చేసినటువంటి ఆలోచనల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంటున్నది. అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి మనుషులారా, దేవుడి సంగతులకి చెబుతూ ఉన్నాడు. భూమికి చెప్పడం లేదు, ఆకాశానికి చెప్పడం లేదు, భూ జంతువులకు చెప్పడం లేదు, వృక్ష జాతులకు చెప్పడం లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు తన సృష్టి అంతటిలో అత్యంత బలహీనుడుగా ఉన్నటువంటి మనిషినికి ఈ మాటలు చెబుతూ ఉంటున్నాడు. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. ఏ పాటి వాడని వాడిని ఇంతగా ఇచ్చిస్తున్నా నీవు? ఏ పాటి వాడు అని, ఏ పాటి వాడని వాడికి ఇంత అధికారం ఇస్తున్నావు? ఏ పాటి వాడని ఇంత మహిమనిస్తూ ఉన్నావు? ఏ పాటి వాడని ఇన్ని కార్యాలు వాడి పట్ల చేస్తున్నావు? వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? వాడి జీవితమే పాటిది, వాడి జీవమే పాటిది. అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడే కదా, నీటి మీద బుడగలాంటి వాడే కదా. అటువంటి వాడిని జ్ఞాపకం చేసుకొని వాడి గురించి ఎప్పుడో నువ్వు ఆలోచన చేసావంట.
ఎప్పుడు? పూర్వకాలం అంటే ఈ భూమి లేక మునుపు, ఈ చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు లేక మునుపు, దేవదూతలు లేక మునుపు, మహిమ ప్రపంచం లేక మునుపు, హైందవులు చెప్పుకున్నట్లుగా 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలు లేక మునుపు అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడంట. అప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడంట. నా మాటలు ఒట్టి మాటలు కాదు, నా మాటలు అయితే ఒట్టి మాటలే, కానీ బైబిల్ చెప్తున్న మాటలు మనం ఏం చేయాలి? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 6వ వచనం చదువుకున్నాను చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనము తన ఎదుట నిర్దోషులమే పరిశుద్ధులమై ఉండవలనని జగత్తు పునాదు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరుచు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నీకు అడ్రస్ ఏంటి? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఉన్నాడు. ఆ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏం చేశాడు? నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? నిన్న కాక మొన్న వచ్చా? యేసు ప్రభు నిన్న కాక మొన్న వచ్చాడండి అని కొంతమంది బుద్ధిహీనుడు వాదాలు వాడుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథం ఎప్పుడు వచ్చింది? 15 సంవత్సరాల కింద వచ్చింది బైబిల్ గ్రంథం అంటూ ఉంటారు. మా వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మా వేదాలు ఎప్పుడో అలాగే ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు మట్టించి ఉన్నవి. బైబిల్ ముందా వేదం ముందంటే నేను చెప్తాను వేదమే ముందు. కానీ వేదం ముందా దేవుడు ముందంటే ఎవరు చెప్తాను? ఇప్పుడు దేవుడే ముందు. పోనీ వేదం ముందా యేసు ముందంటే యేసయ్యే ముందు. ఎందుకంటే జగదు ఉత్పత్తి లేక మునిపైన ఉన్నాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే, జగద్ ఉత్పత్తి కలగక మునిపే నిన్ను క్రీస్తులో, ఆయన పేరు కూడా అప్పుడు చెప్పేశాడు. అక్కడ ఎప్పుడు పెట్టారు? ఆ యేసుప్రభు పేరు ఎప్పుడు పెట్టబడింది? తండ్రి ఒక్కడే ఉన్నప్పుడు ఆ తండ్రిలో ఉన్న ఒక అంశం తీసుకొచ్చి అన్నాడు కదా, నీవు నా కుమారుడువు, నీ పేరు యేసు అని పెట్టాడు. అంతే. హల్లెలూయా. ఎప్పుడు? కొన్ని యుగములకు ముందు, కొన్ని తరాలకు. వాళ్ళు యుగములే పుట్టలేదు, తరాలే పుట్టలేదు, వాటికి పుట్టికే లేదు. అప్పుడు తాను ఒంటరిగా ఉన్నప్పుడు, తను ఒక్కడే ఉన్నప్పుడు చూశాడటండి. చూసి దేవుడు మనల్ని ప్రేమించాడంటండి. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క సహవాసమునకు దేవుడు ఏం చేయడం వలన పిలిచాడటండి. ఎప్పుడు పిలిచాడు? పూర్వకాలం నుండి పిలిచాడు. ఆ ఆలోచనల గురించి యెషయా 25వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆ పిలిచిన వారి కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో మన కంటికి కనబడలేడు, మన చెవికి వినబడలేడు, మన హృదయానికి గోచరము కాలేడు. ఆ హృదయానికి గోచరము కాలేనటువంటి సంగతి, మన చెవికి వినబడలేని సంగతి, మన కంటికి కనబడని సంగతి దానియేలు ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. 2వ అధ్యాయం 44వ వచనం ద్వారా వారి కొరకంట ఒక రాజ్యం ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? ఆయన వారి కొరకు రాజ్యం ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి తప్ప మరెవరికి కూడా అది చెందదని చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని యేసు ప్రభు వారు ఆయన ఈ లోకములకు వచ్చి మాట్లాడుతున్నాడంటే రాజ్య సువార్త ఉంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు
దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని లోపమును స్వస్థపరచుచు గలిలేనంటాడు. ఏం చేస్తున్నాడు? ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్య సువార్త అనగా దేవుని రాజ్యము రాబోతూ ఉంటున్నది. దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును గురించి మొట్టమొదటిగా చూసిన వాడు ఎవరంటే అబ్రహాము. అంతకంటే గట్టిగా చెప్పాలంటే నోవహు, అంత గట్టిగా చెప్పాలంటే హనోకు. ఎవరు చూశారు వాళ్ళు? దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును ఆదాము గర్భములోంచి వచ్చినటువంటి హవ్వమ్మ ఆదాముల గర్భములో వచ్చిన మనుషుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును గురించి మాట్లాడుతున్నది లేఖనం. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఎన్నో లోకాలు ఉన్నాయి, పైన ఏలియన్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటున్నారు. ఆకాశములు ఎవరున్నారంట? మేఘాలు, ఆకాశములో మహిమ ప్రపంచాలు ఎవరున్నారు? ఏలియన్స్ ఉన్నారంట. ఏలియన్స్ అంటే వాళ్ళు ఒక రూపం శక్తి స్వరూపులు. వాళ్ళు ఎటువంటి వారు? మంచి టెక్నాలజీ కలిగినటువంటి వారు, శక్తి స్వరూపులు, దేవుని బిడ్డలారా మహిమా స్వరూపులు. దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా మహాజ్ఞానము కలిగినటువంటి వారు. కానీ వాళ్ళు వ్యక్తులను పిలువబడ్డారు, కానీ వాళ్ళు మనుషులని మాత్రము పిలువబడలేరు. వాళ్ళందరూ ఉన్నారు. ఆ అందరూ ఉన్న లోకముల కంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు దానికి సృష్టికర్త. హల్లెలూయా. ఏంది? భూమికి ఆకాశమునకు దేవుడు సృష్టికర్త కాడు. కొంచెం పాస్టర్ గారు తప్పు చెప్తున్నారు అనుకుంటారు కదా. భూమి ఆకాశములను కలుగును గాకంటే ఏం చేసి కలిగాయి. ఏమండి? వెలుగు కలుగు కాకంటే చీకటి, వెలుగు వేరవును కాకంటే వేరు. ఆకాశము భూమి వేరవు కాకంటే సముద్రము నీరు, సముద్రము జలములు, భూమి వేరవు కాకంటే. అంటే పలుకుగా కలిగిన లేకపోతే దేవుడు సృష్టి చేశాడా? అండి. దూతలు కలుగుగా కనగా, పక్షులు కలుగుగా కనగా, జలచరములు కలుగుగా కనగా, మనుషులు కలుగుగా ఎందుకనలేదు? అంటే జరగదా? కానీ మనిషిని మాత్రమే దేవుడు చేతులతో ఏం చేశాడు? నిర్మించాడు. మనిషిని తన చేతులతో నిర్మించిన వాడు దేవుడు. తల్లి గర్భములో నిర్మాణం చేస్తున్నవాడు దేవుడే. దేవుని వాక్యే. వాడు దేవుని నమ్మిన నమ్మకపోయినా దేవుడు ఆ గర్భములో పని చేస్తున్నాడు. ఆయన తల్లి గర్భములో ఉద్భవింపజేసేవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, కానీ సృష్టికర్త అంటే దేవుడు దానికి శిల్పి అంటే దాని అర్థం ఏంటి? ఇంజనీర్. ఎవరండి? ఒక ప్లానర్. ఇంజనీరు, దానికి ప్లానరు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిర్మాణకుడు దానికి ఎవరు? ఆయనే మేషను, ఆయనే దానికి పని చేసేవాడు, ఆయనే నిర్మించేవాడు కూడా ఆయనే, దానికి పునాదులు వేసిన వాడు కూడా ఆయనే. దేవుని చేత నిర్మాణం అవుతున్న రాజ్యం అది. ఆ రాజ్యమును ఎప్పుడైనా చూసావా? చూడడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? కానీ అబ్రహాము చూశాడటండి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నాడ? ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకుని సృష్టికర్త అనేది దానికి అయ్యాడు. ఆయన సృష్టికర్తని పిలుచుకోవడం తప్పేమీ లేదు. ఈ ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించాడని చెప్పుకోవడం ఏమి కూడా
ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉంటే ఆయన చేతులతో చేసిన దానికి ఇంకెంత విలువైనటువంటి మాటలు లేక రావడం లేదు. ఆ మాటలు ఎలా చెప్పాలో రావడం సరిపోవడం లేదు ఆ మాటలు. ఆయన ఎటువంటి మహాగణుడో చూడండి, ఎంత మహత్యము కలిగిన వాడో చూడండి. ఆ లోకమును లేక ఆ పట్టణమును, ఆ దేశమును, ఆ రాజ్యమును, దానికి శిల్పియు నిర్మాణకుడు ఆయన. దేవుని బిడ్డలారా, నక్షత్ర మండలాలను చూస్తున్నప్పుడు, వాటి వరుస క్రమం చూస్తున్నప్పుడు ఎంత అందంగా కనబడతాయి ఏమండి. దేవుని బిడ్డలారా, చంద్రుడు కనబడినప్పుడు నక్షత్రాలు ఎంత ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటే ఎప్పుడైనా చూశారా మీరు అలాగా? కొంతమంది సినిమా డైరెక్టర్స్ కొన్ని అపురూపమైన సీన్లు చూపిస్తూ ఉంటారు. మేఘాలలో ఎగిరెళ్ళిపోతున్నట్టు, ఆ మేఘాలు ఎగిరెళ్ళిపోతున్నప్పుడు అందమైనటువంటి వృక్షవనాలు, అందమైన చెట్లు, వేర్లు, సెలయేర్లు, ఇవన్నీ కూడా ఒక కలగలిపి ఒక సీన్ చూపిస్తూ ఉన్నప్పుడు ఆ సీన్ అబ్బా ఎంత బాగుంది అక్కడ. ఆ సీన్ మధ్యలో ఒక గ్రద్ద మీద ఒక మనిషి ఎగురుతూ ఉన్నప్పుడు, లేదా ఆ హీరో ఎగురుతూ ఉన్నప్పుడు ఆ సీన్ చూడడానికి ఎంత అందముగా కనబడుతుంది. ఆ సెలయేర్ల మధ్య అంత సీన్ అంత మధురంగా కనబడుతూ ఉంటుంది. అది కనుకట్టుగా చూపిస్తున్నాడు. నిజమది నిజము, కానీ అంత గ్రాఫిక్స్ అవన్నీ కూడా ఏంటండి, ఆ గ్రాఫిక్స్ని చూసుకొని మనం ఎంతో మురిసిపోయి డబ్బులు 500 కాదు, 1000 రూపాయలు కాదు, 5000 కాదు, 10,000 పెట్టేసరికి టికెట్లు కొనుక్కోండి. ఎందుకని ఆ సీన్స్ మనుషుడు నిర్మించిన ఆ విచిత్రమైన సీన్స్ అంత కంటికి అంత మధురంగా కనబడితే, మరి దేవుడు దానికి శిల్పియు నిర్మాణకుడు ఎంత ఉన్నతంగా కనబడుతుందో ఆలోచన చేయండి. ఈ కళ్ళు సరిపోతాయా? అందుకని ఈ చక్షువులతో అనగా ఈ కన్నులతో మనుషుడు దేవుని చూడలేడు, మనుషుడు దేవుని కార్యాలు కూడా ఒకవేళ దేవుని యొక్క స్పెషల్ పర్మిషన్ నీకు ఉన్నట్లయితే అబ్రహాములకు చూడగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. అబ్రహాములకు చూడగలుగుతూ ఉంటావు. ఇంతవరకు బైబిల్ చెప్తుంది ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడలేడు అంటూ ఉంటాడు. దేవుడు ఎవరిని బయలుపరిచాడు? తన వక్షస్థలములో ఉన్న కుమారుని అందరికీ ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తూ ఉన్నాడు. సామాన్యమైన వాడు అనుకుంటూ ఉంటున్నారు. ఎవరు? యేసయ్య, యేసుక్రీస్తు ప్రభు వారు సామాన్యమైన వాడు. సామాన్యమైన వాడు కాదండి. సామాన్యమైన వాడైతే ఇటువంటి సంగతులు ఎందుకు చెప్తాడు? ఒక సామాన్యమైన వాడు ఇటువంటి సంగతులు చెప్తాడా? ఒక సామాన్యమైనటువంటి వాడు ఇటువంటి ఘనకార్యాలు చేస్తాడా? ఒక సామాన్యమైన వాడైతే ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేస్తాడా? ఆయన సామాన్యమైన వాడైతే మూడవది తిరిగి లేచి 40 దినములు అనేక మంది కనబడి మళ్ళీ ఎటువంటి మేఘం మీద వచ్చి ఎటువంటి మేఘం మీద వెళ్ళిపోయాడో మళ్ళీ అదే మేఘం మీద తిరిగి వస్తాడని చెబుతాడా? యేసుక్రీస్తు ప్రభు వారు సామాన్యమైన వాడు కాడు. మన హృదయానికి అగోచరుడు. ఆయన అగోచరుడు, అర్థం కాడు. అందుకని ఋగ్వేదములో ఒక చక్కటి సంవాదం జరుగుతూ ఉంటుంది, వాదం జరుగుతూ ఉంటుంది దేవుని గురించి. ఒక శిష్యుడు వచ్చి శిష్యుడి పేరు గార్గి. ఆ గార్గి అని శిష్యుడు వచ్చి గురువు గారిని అడుగుతున్నప్పుడు, దేవుని అఖిల బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువ మాట్లాడమంటే దేవుని గురించిన మాట్లాడి నీ బుర్ర పుచ్చకాయ వలె పేలిపోద్ది అన్నాడండి. అంటే అర్థం ఏంటంటే చచ్చిపోతామని కాదు, నీ బుర్ర సరిపోదరని. ఈ చిన్న మట్టి బుర్రకు అనంత జ్ఞాని యొక్క జ్ఞానము కానీ, ఈ విశ్వమును కావలి ఉన్న దేవుడు, ఈ విశ్వమునంత తనలో ఇముడ్చుకున్నటువంటి దేవుడు, జ్ఞానతో ఆకాశమును కొలిసినటువంటి దేవుడు,
త్రాసులో ఈ భూమండలమును తూచినటువంటి దేవుడు, తన పుడిసెటిలో నీటిని పట్టినటువంటి దేవుడు నీకు ఎలాగ అర్థమవుతాడు? తన పుడిసిలిలో అని చిన్న గుంటను ఏమంటారు? పుడిసిలి. దీన్ని ఏమంటారు? డోసిలి. దీన్ని రెండు చేతుల దగ్గర పెట్టి ఎలా అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు? డోసిల్ అంటూ ఉంటారు. ప్రభు దీన్ని ఏమంటారు? చిన్న ఒక అరచేని పట్టుకుని ఇలా గుంటగా పెట్టామనుకోండి, దీన్ని ఏమంటారు? గుంటనే పుడిసిలి. ప్రభున అంటే పుడుసులో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు అంతా ఎలా కనపడుతుంది ఇప్పుడు మనకి? మహాసముద్రము. ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఏమండి? 7 సముద్రాలు అంటాం. 7 సముద్రాల గురించి మనిషిలో ఉన్న 7 సముద్రాలకి సప్త సముద్రాలు అంటే. ప్రభునందు ప్రేమైన వాళ్ళ సముద్రాలు ఉన్నాయి. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, ఏమండి, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, మళ్ళీ ఇంకేమున్నాయి ఏంటి, ఎర్ర సముద్రం, ఇలా సముద్రాలు చాలా ఉన్నవి. ఈ నీటినంతా కూడా ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆ నీరంతా దేవుని పుడుసుల్లో ఉంటే, త్రాసులో ఈ భూభాగం అంతా చూస్తే, ఆకాశమును జ్ఞానంతో కొలిస్తే ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మన మైండ్ సాగదు. ఎంత సాగదిద్దామన్నా సాగదు. ఏమండి, ఒక రబ్బర్ బ్యాండ్ ఇచ్చి సాగదీయను అనుకో, ఎంతో సాగుతుంది? కొంతవరకు. ఇంకా ఎక్కువ సాగదీస్తే తెగిపోద్ది. అలాగే మనం ఎంత ఆలోచన చేసినా మన ఆలోచన కట్ అయిపోతాయి. ఎందుకంటే దేవుని గురించి మనిషికి పొలిమేరలు నియమించాడు. ఊరికి పొలిమేరలు ఉంటాయి, కుటుంబానికి పొలిమేరలు ఉంటాయి, ఊరికి పొలిమేరలు, జిల్లాకి పొలిమేరలు ఉంటుంది, రాష్ట్రానికి పొలిమేరలు ఉంటుంది, దేశానికి పొలిమేరలు ఉంటాయి. అలాగే మనిషిని ఆలోచనలు కూడా పొలిమేరలు ఉన్నాయి. ఏమండి, ఈ పొలిమేరలోనే దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏంది, దేవుడు, మా అక్క ఆయన గారు చనిపోయింది, మా బావగారు చనిపోయిన తర్వాత ఒకసారి అన్నాడు నా దగ్గర, అన్నది, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు రా అన్నారు. పగలబడి నవ్వాను నిన్న. ఏమండి, దేవుడు అన్యాయం చేస్తాడా? కొన్నిసార్లు మనం అనుకోండి, దేవుడు నన్ను స్వస్థపరచలేదు, రోగాలు పాలైపోయాను, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనుకోమను. దేవుడు నాకు ఏ మేలు చేయలేదు కాబట్టి నీ దేవునికి దశమభాగం ఇవ్వను. మేలు చేస్తే దశమభాగం ఇస్తాం, కానీ మేలు చేయకపోతే దశమభాగం ఇస్తామా? అడిగిందల్లా ఇవ్వాలి. అప్పుడేమిస్తాం? దశమభాగం. అంతవరకు ఏమిస్తాను? ఏమేమన్నా టిప్ మనం 10 రూపాయలకి అయితే అలాగేస్తాను అంతే. సిగ్గు తెచ్చుకోండి, ముష్టోడు కూడా తీసుకోవట్లేదు 10 రూపాయలకి అయితే. ఇప్పుడు మన దేవుని సన్నిధి కనీసం కృతజ్ఞత కానుకోడేమో, ఏమో స్వేచ్ఛార్పణ అంతకన్నా లేదు, ప్రథమ ఫలం అంతకన్నా ఎన్ని చెప్తున్నాను మీకు ఇప్పుడు. వీటిల్లో ఎక్కడైనా మనం కరెక్ట్గా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. వీటిల్లో మనం ఎక్కడైనా దశమభాగం దొంగలు, స్వేచ్ఛార్పణలు ఇవ్వవు, కృతజ్ఞార్పణ ఉండదు, ప్రథమ ఫలం ఉండదు, ఇంకా దేవుని బిడ్డలారు ఎన్నో ఉన్నాయి, ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు. అయినా సరే దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప చూడండి. ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? అప్పుడు ప్రేమించిన దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు ఈ శ్రమలు వచ్చినాయి కాబట్టి దశమభాగం ఇవ్వను, నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను పని చేయను అంటాం ఎంతవరకు సమంజసమండి? దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? అప్పుడు ప్రేమించిన దేవుడు నిన్ను మర్చిపోకుండా తరాలు యుగాలు ఎన్ని గడిచిపోయినా సరే, ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా సరే, ఎన్ని వేల
లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా సరే యుగములు అంతమంది ఏం చేశాడు? నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకున్నాడా? మనం నిన్న తిన్నది ఈరోజు మర్చిపోతాం. మనం చేసిన ఉపకారం మర్చిపోవటం, చేసిన మేలు మర్చిపోవటం, చేసిన దానం మర్చిపోవటం, అన్నీ మర్చిపోవటం. తీరమజెండా నాకేం చేసావు నువ్వు? ఉపకారాలు మర్చిపోవటం, మేలులు మర్చిపోవటం, ఆయన చేసిన దానాలు మర్చిపోవటం, అన్నీ మర్చిపోయి నాకేం చేసామంటూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదండి. కానీ దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపించేటప్పుడు ఒక మాట అనండి ఇటోటి. ఏమన్నాడు తెలుసా? నరులారా తిరిగి రండి. ఏమని చెప్పాడు? ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. చనిపోయినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? చనిపోక ముందు జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోక ముందు ఈ మాటలు జ్ఞాపకం. మనం బతుకుండా ఏ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం? ఆ మాట మాట్లాడితే అశుద్ధం, అటువంటి మాటలు మాట్లాడకన్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడే ఈ భూమికి ఆకాశములకు, ఈ భూమికి పునాది లేనప్పుడే, జగదుత్పత్తి లేనప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి నరులారా తిరిగి రండని అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిరండి అన్నాడు. అంతే. ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళిరండి. నేను సృష్టించాను, నేను కలుగు చేశాను. ఏది? ఆ భూమి నాదే, ఆ భూమి నాది, ఆ వెండి నాది, ఆ బంగారము నాది, 1000 కొండల పశువులన్నీ కూడా నావి, మీరు వెళ్ళండి స్వతంత్రించుకోండి అని చెప్పేసి పంపిస్తే, దేవుని బిడ్డలారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమండి మన బతుకంతా వాడలో కాకిలాగా అయిపోయింది. మన బతుకంతా ఏమైపోయింది? వాడలో కాకిలాగా. ఎందుకంటే కాకిని పంపించాడు కదా, తిరిగి వస్తుందని చెప్పేసి. వచ్చింది అది? రాలేదు. అందుకనే పావురాల కొరకు ఎదురు చూస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు పావురాలు ఏం చేయాలి? శుభ సూచన తీసుకెళ్ళాలి. పావురాలు ఏం చేయాలి? ఇప్పుడు శుభ సూచన తీసుకెళ్ళాలి. ఏంటి ఆ శుభ సూచన? నేర్చుకున్నాం అది కూడా. ఏంటండి? దేవుడేమో అక్కడి నుంచి నరులారా వెళ్ళిరండ్రా అని చెప్పి లోకానికి పంపించడం మనందరినీ. కొంతమందికి ధనము కనిపించింది, వచ్చేసి ఇంకా ఎక్కడి నుంచి వచ్చాడో సంగతి మర్చిపోయి, వాడి జీవితం ఏర్పడదు మర్చిపోయి, ద గ్రేట్ అలెగ్జాండర్ లాగా ఈ ప్రపంచమే నాదనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న దోమకుటి చచ్చిపోయాడు. అంతే అండి. ఏమండి? ఇంత బతికి ఏమండి? ఒక చిన్న దోమ కుట్టింది. అంతేకాదు, చాలా చెప్తాను ఈ విషయాలు చెప్పమంటే. పోప్ సింగర్ అని పిలువబడినటువంటి వాడు మైకేల్ జాక్సన్ ఎంత డబ్బు సంపాదించాడండి. ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించాడండి. తన ఇంటిలో నుంచి రైల్వే స్టేషన్, తన ఇంటిలోనే రైల్వే స్టేషన్, తను ఒక్కడే దిగుతాడు, మళ్ళీ ఎవరు దిగడానికి వీల్లేదు. తన ఇంటిలో విశాలమైన కొన్ని వందల ఎకరాలు స్విమ్మింగ్ పూల్, కొన్ని వందల ఎకరాల్లో ఉద్యానవనములు, ఇన్ని చేసుకున్నాడు. ఎవరు? మైకేల్ జాక్సన్. ఎంత పేరు సంపాదించాడు. కానీ ఒక చిన్న కుర్రోను బడి చచ్చిపోయాడు. ఒక చిన్న బాలుని బట్టి చచ్చిపోయాడు, చేసిన ఎదవ పనికి. నిజంగా అతని పేరు ఎంత గొప్పది. అతని డాన్సులు కానీ, అతని సాంగ్స్ కానీ ఎంత ఉరువు తొలగించాయి ప్రపంచాన్ని, యూత్ని. దేవుని బిడ్డలారా, ఒక చిన్న బాలుడు వలన చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుడు వెళ్ళిరండ్రని పంపిస్తే కొంతమందికి ఈ లోకం కనపడించింది. ఈ లోకమే మర్చిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి.
అందుకని యేసు ప్రభువు వారు కలువరి శిలువలో అన్నాడు, యేసు దేవుణ్ణే చంపుతుంటే, దేవుణ్ణి నిందిస్తూ ఉంటే, దేవుణ్ణి హేళన మాటలు మాట్లాడుతుంటే, దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటే, ఆ దేవుడు, ఆ యేసు ప్రభువు వారు రక్షకుడు, విశ్వ విమోచకుడు, విశ్వవిధాత అయినటువంటి వాడు తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారు. ఏ దేవుని దగ్గర వచ్చారో ఏ దేవుని దగ్గర నుంచి వచ్చారో మర్చిపోయారు. ఈ లోకములో పడిపోయారు. ఈ మాయ, ఈ లోకానికి పెట్టిన పేరేంటంటే, మన హైందవులు పెట్టిన పేరేంటంటే మాయ. ఏమండి మాయలోకం అంటారంటారు దీన్ని. మాయలోకమే. జరగకూడని విషయాలు జరిగినప్పుడు ఏమంటారు? అర్ధాంతరం పోయే కాలం. ఈ కాలాన్ని ఏమంటారు? అర్ధాంతరం పోయే కాలం. దేవుని బిడ్డలారా, ఈ లోకముకు మాయ, ఈ మాయలో పడిపోయి ధనమే సర్వస్వం అనుకొని, భూమే సర్వస్వం అనుకొని, లోకమే సర్వస్వం అనుకొని, జీవితమే సర్వస్వం అనుకొని అందరూ కూడా తమను మరణానికి అప్పజెప్పేసుకుంటూ ఉంటున్నారు. మరణానికి అప్పజెప్పుకున్నారు. అరే దేవుని సువార్త ప్రకాశం చూడడం లేదు, చూడడానికి కన్నులు రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే అంధకారమును ఏలుతున్న లోకాన్ని, అంధకారము యొక్క అధిపతి, ఈ లోకానికి అధిపతి ఉన్నాడు. వాడు దేవుని సువార్త ప్రకాశమానము, దేవుని రాజ్యము వాళ్ళ కంటికి కనబడకుండా మూసేశాడు, వాళ్ళ కన్నులు మూసేశాడు. దేవుడు తెరిస్తే తప్ప వాళ్ళు నిత్య రాజ్యములోనికి రాలేరు. నేను చెబుతున్నా, మీ కన్నులో దేవుడు వెలిగించాడు. హల్లెలూయా. ఏమి చూసి గొప్పవాళ్ళమనా, అందగత్తెలము అందగాళ్ళమన, ఐశ్వర్యము గలవాళ్ళమన, పేరు ప్రఖ్యాతులు గలవారమన, భూస్వాములమన, లోకములో మనకు అధికారం ఉన్నవారమన? లేదండి, లేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు బీదలైన మీరు ధన్యులని దేవుడు భూమి మీద ఎవరిని ఎన్నుకున్నాడు? బీదలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని మహా కనికరము. ఎన్నుకున్నాడు ఆ రాజ్యములకు రావాలని. ఎన్నుకున్న దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ శ్రమలను చూసి, నీ కష్టాలను చూసి, నీ కన్నీరుని చూసి విడిచిపెడతాడా? నీవు నేను డబ్బును దాచుకుంటాం, అవసరమైతే బ్యాంకులో దాచుకుంటాం, లేకపోతే ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, లేకపోతే నమ్మకస్తుల దగ్గరికి ఇచ్చాండి ఈ డబ్బులు మీ దగ్గర ఉంచడానికి దాచుకుంటూ ఉంటాం. రోజు దాని గురించి చూసుకుంటాం. మన ముఖం అద్దంలో చూసుకో తెలియదు, కానీ రోజు దాన్ని చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ నువ్వు చూడకపోయి నీ హృదయం రోజు అక్కడ దర్శిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ధనం ఎక్కడ ఉండును అండి? అప్పుల మీద కూడా ఉండదు, కానీ దాచుకున్న ధనం మీద మాత్రం ఉంటుంది. అప్పులు జ్ఞాపకం చేసుకుంటాము, జ్ఞాపకం చేయడం చిరాకుతాయి, కానీ బీరువాలో ఉన్న డబ్బులు మాత్రం జ్ఞాపకం. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎలా కాపాడుకోవాలి? దేవుడు అవి చూడ్డటండి. దేవుడు ఈ భూమి మీద నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తాడు, దాచుకుంటాడంట. అవి దాస్తాడట. ఇక్కడ కూర్చున్న మనకందరికి కన్నీరు కార్చినటువంటి వారిని, ఆ కన్నీరు నీ చెంపల మీద ఇంకిపోలేదని, ఆ కన్నీరు దేవుని బుడ్డులో ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మొర్దెకై ఎంత కన్నీరు కార్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు. యేసేపు ఎంత కన్నీరు కార్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు. పౌలు ఎంత కన్నీరు కార్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు. తన కొడుకు, తన ముద్దుల కొడుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కన్నీరు కార్చాడో తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కన్నీరుని బట్టే దేవుని బిడ్డలారా మనకు క్షేమము దొరుకుతూ ఉంటున్నది, మనకు నెమ్మది దొరుకుతూ ఉంటున్నది, మనకు విడుదల దొరుకుతూ ఉంటున్నది, మనకు విమోచన దొరుకుతూ ఉంటున్నది. మన కొరకు ఎంతోమంది కన్నీరు కార్చారండి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఇక్కడ కూర్చున్నావంటే నీ కొరకు ఎంతోమంది కన్నీరు కార్చారు. మీ నాన్నగారు కార్చారు, మీ అమ్మగారు కార్చారు, మీ బంధువులు కార్చారు, లేకపోతే అమ్మ నాన్న సేవకులు కార్చారు, మనకు తెలియదు, కానీ కన్నీరు మాత్రం నీ కోసం కార్చారు. అగస్టీన్ వాళ్ళ అమ్మగారు అగస్టీన్ కొరకు 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందటండి. అగస్టీన్ అంత పోరంబోకి ఎవడు ఉండడు, అగస్టీన్ అంత వ్యభిచారి ఎవడు ఉండడు, అగస్టీన్ అంత
పోకిరివాడు ఎవడు ఉంటాడండి? తల్లి సంపాదన అంతా కూడా కొడుకే పట్టుకుపోవటం ఉండేవాడు, ఇవ్వపోతే కొడుతూ ఉండేవాడు. కానీ కొడుకంటే మమకారం ఎవరికి? అగస్త్యన్ తల్లికి. రోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్న, ప్రభు నా మాట వింటలేడు వాడు మారు మనసు పొందడం లేడు, వాడు చెడు అలవాట్లు మానడం లేడు, త్రాగుడు మానడం లేడు, అమ్మాయిల పిచ్చి మానడం లేడు, వాడు పోకిరి చేష్టలు, ఇక్కడ అల్లరి పనులు చేస్తూ ఉంటున్నాడు. జులై కన్నీరు ప్రార్థన. ఏం చేయగల తల్లి? ఏమీ చెల్లి స్థితిలో ఉన్నది. కానీ 12 సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడు అగస్టిన్ని దర్శించాడు, మారు మనసు పొందాడు, సంఘములోకి వచ్చాడు. అన్నీ మానేశాడు, సంఘంలోకి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను పనికి మాలిన వాడిని, నేను ఇటువంటి వాడిని, పోకిరిని, జులాయిని, త్రాగుబోతుని అని చెప్పడం లేదు అక్కడ. ఆయన పుస్తకం చదివితే ఆశ్చర్యం వేసింది. ఎవడైనా చెప్తే చెప్పుకుంటాడు, నేను ఇలా పూర్వకాలం ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా దేవుడిని మార్చి చెప్పుకున్నాను. కానీ చెప్పలేరు. మా అమ్మ నా కోసం 18 సంవత్సరాలు కన్నీరు కార్చగా ఈ సంవత్సరం ఆ కన్నీటి ప్రవాహములు నేను కొట్టుకొని వచ్చానన్నాడు. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రవాహములు నేను కొట్టుకుని వచ్చాను ఇక్కడికి. ఒకవేళ తల్లే కన్నీరు కార్చకపోయినట్లయితే నేనేమైపోయేవాడు నాకు తెలియదని చెప్పేసి దేవుని బిడ్డ తన బ్రతికి కాలమంతా కూడా బైబిల్ని చేత పట్టుకోవడం విడిచిపెట్టలేదండి. దేవుని సువార్త ప్రకటించాడండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ కన్నీరుని ఎప్పుడు దాటిపోడైనా, నీ అవసరం తీర్చలేదని నీవు దిగులు పడవద్దు, నిన్ను స్వస్థపరచలేదని నువ్వు దిగులు పడవద్దు, నువ్వు అడిగింది ఇవ్వలేదని దిగులు పడవద్దు. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఈ భూమి ఆకాశ సృష్టించక మునుపు, జగదుత్పత్తి కాక మునుపు ఉన్న ఆ ఆలోచనలో నువ్వు వెళ్ళినట్లయితే ఈ లోకములో నాకు ఇది లేదని నువ్వు విచారించవు. ఎందుకంటే అప్పుడు నిన్ను ప్రేమించాడు. ఎన్ని యుగాలు అయిపోయి, నిన్ను తరాలు అయిపోయి, దినముల అంతంలో ఉన్నాం మనం. ఎప్పుడు పుట్టాం మనం? దినముల అంతమందు భూమి మీద పుట్టాం. మర్చిపోయాడా? నీ పేరు మర్చిపోలేదు, నిన్ను కూడా మర్చిపోలేదు. నీ పేరు పెట్టి ఏం చేస్తాను నేను? ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? నా పేరు ఎప్పుడండి? ఈ జగదుత్పత్తి కాక మునిపే దేవుడు నాకు పేరు అక్కడ పెట్టాడు. ఆ పేరు నా తల్లిదండ్రులకు బయలుపరిచాడు, ఆ తల్లిదండ్రులు పేరు పెట్టాడు నాకు. మన పిల్లలకు పెడుతున్న పేర్లు కూడా దేవుని బిడ్డలారా మనం పెట్టిన పేర్లు కాదు, దేవుడు పెట్టిన పేర్లు. ఆ పేర్లు ఎలా రాశాడు? పురుషోత్తమ మహాశయుడు, పురుషోత్తమ చౌదరి మహాశయుడు, సకల వేదాలను అవపోసం పట్టినటువంటి వాడు, దేవుని యేసుక్రీస్తు ప్రభుని రక్షకుని అంగీకరించినటువంటి వాడు, యెహోవా మా తండ్రిగాడ యేసుడు మన్నగాడనే పాటలో ఒక చరణములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై అనే మాట ఉంటుంది. ఆ చరణాన్ని ఎలా చేర్చాడో, ఆ మాటను ఎలా చేర్చాడో నాకు అర్థం కాదు. అంటే దేవుడు ఎలా రాశాడండి మన పేర్లు? ఎవరి రక్తంతో? కొంతమంది భూలోకంలో కొంతమంది ప్రేమికులు ఉంటారు. ఏంటి, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్పేసి బ్లేడ్తో కోసేసుకుని ఆ రక్తం ఏం చేస్తారు? లవ్ లెటర్లు రాస్తూ ఉంటారు. అటువంటి లవ్ లెటర్లతో రాసుకుని ఏ లవ్ జంట కూడా జీవితములో ప్రభువును సక్సెస్ కాలేదు. అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఏమైపోయింది? రక్తం. మన సంఘంలో ఉన్న చెప్పని పేర్లు రక్తముతో లెటర్ రాసిన వాడు మన సంఘంలో కూడా ఉన్నారు. కావాలంటే మీరు రహస్యంగా వచ్చి అడగండి, చెప్తాను పేరు. మళ్ళీ మీరు ఎక్కడ చెప్పకూడదు. మళ్ళీ పాస్టర్ గారు మా రహస్యాలని చెప్పారు అని బాధపడతారు. ఈ పనికి మాలిన పిచ్చి ప్రేమ ఇది. పనికి మాలిన పిచ్చి ప్రేమ అనేది. అటువంటి పనులు చేయకండి, దేవుడు మెచ్చుకోడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు తన రక్తము చేత పేర్లు, మన పేర్లు ఏం చేయండి?
ప్రభుని జీవ గ్రంథముండు రక్తాక్షర ముద్రితమై మన పేర్లంట జీవ గ్రంథములో సిరాతో రాయలేడు, ఇంకుతో రాయలేడు, రెడ్ ఇంక్తో కానీ గ్రీన్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ లేకపోతే ఇంకైనా దాంతో రాయలేడు, పెన్నుతో రాయలేడు, పెన్సిల్తో అంతకన్నా రాయలేడు, ఇసుక మీద అంతకన్నా రాయలేడు. ఎక్కడ రాశాడు? దేవుని జీవ గ్రంథములో మన పేరులు ప్రభుని రక్తాక్షర ముద్రితమై, అంటే రక్తముతో రాశాడు. ఎవరు చెరుపు పెట్టగలరు? ఆ పేర్లు ఎవరు చెరుపు పెట్టగలరు? ఒక రోగం చెరుపు పెట్టగలదా? అందుకని నీ ఇంటిలో ఎన్ని సమస్యలు ఉన్నా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు దేవుని మీద చిరాకు పడినా, దేవుడు నాకేం చేశాడు, నువ్వు మూలుక్కున్నా, చనుక్కున్నా, గొణుక్కున్నా సరే, ఆయన రెండు చేతులు చాపి దినమెల్లా మనతో ఏం చేస్తున్నాడు? రెండు చేతులు చాపి బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. ఎందుకురా కోపపడుతావు? ఎందుకురా చిరాకు పడుతావు? శ్వాస ఎందుకు పడతావు? సమస్య ఉండి పరీక్ష నిలబడు. ఎందుకంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. ఆ రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యము దూతలకు దేవుడు చూపించలేదు ఇంతవరకు. దూతలు కూడా తెలియదు ఆ రాజ్యం అక్కడ ఉన్నట్టు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఆ రాజ్యమునకు ఒక్కదారులం అయిపోవడం, ఆ రాజ్యములో మన పేర్లు స్థిరపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.